ఈ బ్యూటిఫుల్ లట్కన్స్ కోసం 3.5 ఇంచుల పొడవు, వెడల్పు 6.25 ఇంచులు తీసుకోండి. తీసుకొని రివర్స్ సైడు ఇలా 2 మడతలు 2 ఫోల్డింగ్‌లేసి ఇలా సన్నగా మడతబెట్టి కుట్టుకుంటూ రండి. ఒక సైడే కింది సైడు మాత్రమే అలా కుట్టుకుంటూ రావాలి. ఇంకా 3 సైడ్స్ కుట్టొద్దు. తర్వాత దీన్ని మంచి సైడ్ రివర్స్ తిప్పండి. తిప్పిన తర్వాత మంచి సైడ్ మీద ఇలా మధ్యలో మనం కుట్టే థ్రెడ్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ మధ్యలో పెట్టి ఫస్ట్ అయితే ఒక కుట్టు వేసుకోండి, కదలకుండా ఉంటుంది. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఆ మధ్యలో ఉంది కదా అలాగే ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఫోల్డింగ్ నుంచి కుట్టుకుంటూ రావాలి. మనం మడిచినాం కదా, ఇదిగోండి ఇలా. ఇప్పుడు అక్కడ నీడిల్ దింపేసి మళ్ళీ తిప్పండి. వి షేప్‌లో ఇలా కుట్టుకుంటూ రావాలి అంతే. ఇంకా కింది సైడు కుట్టొద్దు. దీన్ని ఇలా రివర్స్ చేయండి. అప్పుడు ఒక మూలకు ఇలా థ్రెడ్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఒక 4 ఇంచెస్ థ్రెడ్ లేదా 3 ఇంచెస్ థ్రెడ్ తీసుకొని సెపరేట్‌గా ఇంకా మనకు కలర్స్ చూస్ ఉంటాయి కదా, ఆ కలర్స్‌ని బట్టి కూడా మనం ఇలా చూస్ చేసుకోవచ్చు. లేకపోతే సేమ్ కలర్ థ్రెడ్స్ అయినా కుట్టుకోవచ్చు. ఆ 3 ఇంచెస్ థ్రెడ్‌కు ఇలా చిన్నగా లట్కన్స్, ఈ లట్కన్స్ క్లాత్ కూడా నేను ఒక 3 ఇంచెస్ 2.5 ఇంచెస్ ఉండేటట్టు చూసుకొని ఇలా చిన్నగా ఉండేట్టు కుట్టిన. ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇంకొక సైడ్ కూడా ఇలా మూలలు మడిచి ఇలా థ్రెడ్‌కు పెట్టేసి మూల దగ్గర థ్రెడ్ పెట్టేసి ఇలా చివరికి వచ్చేసరికి ఫోల్డింగ్ చేసి కుట్టాలి. ఇప్పుడు దీన్ని ఇలా రివర్స్ చేయాలి. చేసిన తర్వాత మనం ఫస్ట్ కుట్టింది ఇప్పుడు ఆ రెడ్ క్లాత్ ఉంది కదా, దాంట్లో ఇదిగోండి ఈ మూల సైడుకు వచ్చేట్టు దానికి సూటిగా మూల దగ్గరనే కింది సైడ్ కూడా అదే మూల దగ్గర ఇలా చూసుకొని లట్కన్స్ అయితే ఇలా మూలకైతే ఒక సైడు కిందికి పెట్టి కుట్టాలి. ఒక కుట్టేసుకోవాలి. ఇదిగోండి థ్రెడ్‌కు సూటిగా కిందికొచ్చినాయి ఇప్పుడు మనకు. ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా క్లాత్ ఉంటే దాంట్లో పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఆల్రెడీ కింద డబల్ ఫోల్డ్ చేసి కుట్టేసినాం కాబట్టి పైన ఒక కుట్టేస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత ఇప్పుడు మన దగ్గర లేస్ ఉంటది కదా, ఆ లేస్ తీసుకోండి. ఈ లేస్‌ని ఇలా పైన మనం థ్రెడ్ కుట్టినాం కదా, అక్కడ ఇలా సూది దారం తీసుకొని ఆ పైన మూల దగ్గర ఇలా డబల్ ఫోల్డ్ అయితే చేయండి. చేసి మనం సూది దారంతోన ఇలా కనిపించకుండా కుట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఒక కుట్టేసి మళ్ళీ డబల్ కుట్టేసి దీన్ని ముడేసి తీయండి. ఇప్పుడు మళ్ళీ మనము కింద గ్రీన్ క్లాత్ వేసినాం కదా, ఇప్పుడు పైన కూడా అంతే. పైన కూడా ఇలా గ్రీన్ క్లాత్‌ను ఇలా రివర్స్‌గా పెట్టుకోండి. థ్రెడ్‌కు పొడవు థ్రెడ్ ఉంది కదా, దానిపైన ఈ రెడ్ క్లాత్ పైన ఇలా రివర్స్‌గా క్లాత్ పెట్టుకొని ఇలా కుట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకు ఇంకొక లట్కన్ అనేది తయారవుతుంది. దాన్ని ఇలా కిందికంటే మనం కుట్టిన కుట్టు కనిపించదనమాట. లెహంగాలకు బావుంటది. నచ్చితే లైక్ చేయండి.